తినడం అనేది ఒక గొప్ప ముఖ్యమైన విషయం. నోట్లోకి ఏది వెళ్తుందో అదే శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. మనసులోకి ఏది వెళ్తుందో అది మనసును నిర్మాణం చేస్తుంది. మనం ఏది చూస్తామో ఏది వింటామో అదంతా మనసును నిర్మాణం చేస్తుంది. ఏది తింటామో అది శరీరానికి నిర్మాణం చేస్తుంది. మనస్సు కూడా శరీరాన్ని నిర్మాణం చేస్తుంది. శరీరం కూడా మనసుని ప్రభావితం చేస్తుంది. ఇదంతా కలిపి ఒక పెద్ద సిస్టమ్. అది బాడీ మైండ్ అంటారు. శరీరం వేరే, మనసు వేరే కాదు. రెండు కలిపి ఒక రాడ్ ఉంటే ఒక పక్కన శరీరం, ఒక పక్కన మనసు. ఒకటే రాడ్. ఇటు పక్కన శరీరం అంటాం, అటు పక్కన మనసు అంటాం. శరీరం మనస్సుని ప్రభావితం చేస్తుంది, మనసు శరీరం ప్రభావితం చేస్తుంది. సో కనుక నోట్లో ఏది పెట్టాలో అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అలాగే మనసులో ఏం పెట్టాలో అది కూడా ఆలోచించాలి. అలాగే బుద్ధిలో ఏం పెట్టాలో, ఏ పుస్తకాలు చదువుతామో అదే మన బుద్ధిలో ఉంటుంది. మనం ఏ దృశ్యాలు చూస్తామో ఏది వింటామో అదే మనసులో ఉంటుంది. ఏది తింటామో అది శరీరంలో ఉంటుంది. ఇవన్నీ కలిపి ఈ బాడీ మైండ్ని తయారు చేస్తాయి. శరీరానికి వస్తే నోట్లో ఏం పెట్టాలి? మాంసాహారము పెట్టరాదు. జంతువులను చంపి ఆ యొక్క శవాలను కడుపులో పెట్టుకోరాదు. 3 సామ్రాజ్యాలు ఉన్నాయి. జంతు సామ్రాజ్యము, పక్షి సామ్రాజ్యము, మత్స్య సామ్రాజ్యం. ఈ 3 మానవుడి సామ్రాజ్యానికి ఫుడ్ కాదు, భోజనం కాదు. చక్కటి ఫలాలు, ఆకులు, అలములు వండుకొని చక్కగా తినాలి. లేదా వండుకోకుండా తినచ్చు. వండుకొని తినచ్చు, వండకుండా తినచ్చు. కానీ వృక్ష జాలం నుంచి వచ్చినవే తినాలి. జంతు జాలం నుంచి వచ్చినట్టు కాదు. జంతువు, పక్షి, మత్స్యము నో. అలాగే ఎగ్ అంటే గుడ్డు పనికిరాదు. అందరూ తింటున్నారు అని మనం తినడం కాదు. ఏది తినాలో తెలుసుకున్నా తినాలి. అందరూ గుడ్డెద్దు చేలో పడ్డట్టు పడుతున్నారు. మనం కూడా గుడ్డెద్దులా ఉండి మనం కూడా అదే చేలో పడడం కాదు. గుడ్డి ఎద్దు చేలో పడితే అవుతుంది, ఆ చేలు సర్వనాశనం అవుతుంది. ఆ గుడ్డి ఎద్దు కూడా దెబ్బతింటుంది, ఆ ముళ్ళన్నీ గుచ్చుకుంటాయి. ఆ గుడ్డి ఎద్దుకి ముళ్ళు గుచ్చుకుంటాయి, ఆ చేలు కూడా సర్వనాశనం అవుతుంది. మనిషి గుడ్డెద్దులా తింటున్నాడు, తాను చెడిపోతున్నాడు, అందరినీ చెడిపి చేస్తున్నాడు. ఆ కోడిని మేకనికి వస్తే దానికి చెడిపోయింది, ఆ శవాన్ని నువ్వు తింటే నీకు చెడిపోయింది. అంటే లోకాన్ని చెడిపి చేస్తున్నాడు, నువ్వు చెడిపి చేసుకుంటున్నావు. గుడ్డెద్దు చెడబెట్టాడు. ఈ ఎద్దు తన గుడ్డితనం పోగొట్టుకోవాలి. ఏది తినాలో తెలుసుకోవాలి, అదే తినాలి. ఏది తినకూడదు తెలిసినా అది తినకూడదు. ఏది తినకూడదో దాన్ని తింటూ ఏది తినాలో అది తినకుండా ఉంటే జీవితం అంతా అనర్థాల పాలు, సర్వనాశనం, రోగాల పాలు. తొందరగా మృత్యు దేవతలోకి ఆహుతి అవుతాం. ఏం తినాలో తెలుసుకోవాలి. అంటే శాకాహారమే తినాలి. బాగా వంట చేసుకుని తినాలి, లేకపోతే శుద్ధంగా అలానే తినచ్చు. పళ్ళు బాగా తినాలి. దాన్ని ఇంగ్లీష్లో ఫ్రూటేరియన్ అంటారు. ఫలాహారి, శాకాహారి, మరి అందులో ఫలాహారి. చక్కగా రుచికరంగా భోజనం చేసుకోవాలి. రుచికరమైన వంట ఎక్కడి నుంచి వస్తుంది? బాగా వంట చేసే వాళ్ళ చేతిలో వంట తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మా అమ్మగారు బెస్ట్గా వంట చేసేది. ఆవిడ చేతితో భోజనం చేస్తే ఇంకెక్కడ భోజనం చేయ బుద్ధి కాదు నాకు, ఎందుకంటే అంత బాగుండేది. అంత రుచి ఉందన్నమాట అందులో. ఆ రుచి అనేది ఆత్మకి తగులుతుంది, ఆ భోజనం అనేది కడుపు తగులుతుంది. మనం
కడుపు ప్లస్ ఆత్మ. ఆత్మకి రుచి కావాలి, కడుపుకి రుచి అక్కర్లేదు. కడుపుకి ఇంత కూడు కావాలి, అది ఎలాంటిదైనా పర్వాలేదు. కానీ ఆత్మకి అలా కాదు కదా, ఆత్మకి రుచి కావాలి. మనం శరీరము ప్లస్ ఆత్మ, జీవాత్మ ఇది. కనుక ఆ రుచికరమైన భోజనం కావాలి, అప్పుడు ఆత్మ సంతృప్తి చెందుతుంది. ఇంత బాగా కూడబెడితే కడుపు సంతృప్తి చెందుతుంది, ఆకలి తీరుతుంది. కడుపు యొక్క ఆకలి తీరాలి, ఆత్మ యొక్క ఆకలి కూడా తీరాలి. కేవలం కడుపు ఆకలి తీసుకుంటే ఆత్మకి ఆకలి తీరదు. ఆత్మ ఆకలి తీరాలి. భోజనం చేస్తుంటే శుభ్రంగా ఆత్మ యొక్క ఆకలి తీరాలి. అంతే, అంత రుచికరంగా ఉండాలి భోజనం. అంటే ఎవరు చేస్తే అవుతుందో వాళ్ళు చేయాలి. ఉదాహరణకు మాంసం తినేవాళ్ళు శాకాహారం చేస్తే అందులో ఏమి ఉండదు, అందులో రుచి ఉండదు, అందులో వాళ్ళకి తెలియదు. వాళ్ళకి అంటే పుట్టుకతో శాకాహారంలో ఉన్న వాళ్ళే శాకాహారం వండాలి. ఒక్కసారి నేను చూశాను, మధ్యలో మాంసాహారం నుంచి శాకాహారం వాళ్ళు బాగా ట్రైన్ అయితే వాళ్ళు కూడా బాగా చేయగలరు. కానీ కొన్ని సంవత్సరాలు పడుతుంది వాళ్ళకి. మాంసం మానేసి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అప్పుడు వాళ్ళ చేతిలో నుంచి అది రుచి వస్తుంది, శాకాహారం రుచి. వెంటనే రాదు. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. మహాత్మా గాంధీజీ పూణేలో ఎర్రవాడ జైల్లో ఉన్నారు. 2.5 సంవత్సరాలు ఆయన జైల్లో వేశారు బ్రిటిష్ వాళ్ళు, తెలుసు కదా. ఆయన ఒకరోజు ఏమైందంటే, ఒకరోజు రొట్టె ఆలుగడ్డ కూడా తిన్నాడు. ఆయన తింటే పూర్తిగా ఆయనకి వామిటింగ్ వచ్చింది. అంటే కక్కుకున్నాడు, ఏది తిన్న లోపలికి పోలే. ఆయన ఆశ్చర్యపడి, ఏంటంటే రోజు నేను అదే తింటున్నాను కదా, నాకేమి కాదు, ఇవాళ ఎందుకు అయిందని చెప్పేసి పిలిచి పిలిపించాడు. ఎవరు ఈ రొట్టె ఈ ఆలుగడ్డ కూర ఎవరు చేశారో వాళ్ళని పిలుస్తారా అని చెప్పేసి ఒక అబ్బాయిని పిలుచుకొచ్చారు. నువ్వే చేసావా అన్నాడు. నేనే చేశాను స్వామీజీ అన్నాడు. మీకు కనుక నేను ఎంతో భక్తితో చేశాను స్వామీజీ అన్నాడు. సరే కానీ నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నాడు. నువ్వే చేస్తావా నాకు అన్నాడు. లేదు సార్, ఇవాళ మీకు రోజు చేసి ఆయన సెలవు పెట్టాడు కనుక నేను వచ్చి చేయాల్సి వచ్చింది, నేను చేశాను, మీకు ఎంతో భక్తితో నేను చేశాను అన్నాడు. వాడు ఒక దొంగవాడు, ఒక హంతకుడు, వాడు మాంసం తినేవాడు. వాడు అంటే వాడు వండాడు కనుక వాడి వాసనలన్నీ యొక్క వంటలో వచ్చాయి. అది ఈయన తిన్నాడు. ఈయన అసలే మహాశుద్ధ సాత్విక శరీరం అయింది, అది పట్టలేదు, అంతా బయటకు వచ్చేసింది. అంటే తిన్నది రొట్టె ఆలుగడ్డ కూరే శాకాహారమే, కానీ ఎవడు వండాడు అది చాలా ముఖ్యం. శాకాహారులే వండాలి. శాకాహారులు కూడాను ఇద్దరు ఉన్నారనుకోండి, ఒక శాకాహారి ఉన్నాడు, ఇంకోడేమో శాకాహారి ప్లస్ గొప్ప ధ్యాని. ఆ ధ్యానం చేసేవంటే చాలా బాగుంటుంది. ధ్యాని లేకపోతే ఆత్మజ్ఞాని, లేకపోతే అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంలో ఉన్నవాడు, ప్రేమతో పెట్టేవాడు, ప్రేమతో వండేవాడు. అందులోంచి ఆ రుచి వస్తుంది, ఆ బ్రహ్మాండమైన రుచి వస్తుంది. లేకపోతే రుచి ఉండదు. అన్నం మెతుకులు ఉంటాయి, ఆలుగడ్డ ఉడికించి ఉంటుంది, కానీ అందులో రుచి ఉండదు, అందులో వాసన ఉండదు, అది చూడడానికి కూడా బాగుండదు. చూడడానికి చక్కగా అందంగా ఉంటుంది, వాసన చాలా బాగుంటుంది, రుచి చెప్పక్కర్లేదు. మంచి యోగులు, ధ్యానులు, ఆత్మజ్ఞానులు వండితే అలాంటి వంట మనకి రోజు దొరకపోవచ్చు, దొరికినప్పుడు అది గొప్ప అదృష్టం. అందుకోసమే నేను ఒక ధ్యాని కనుక, నేను ఒక ఆత్మజ్ఞాని కనుక ప్రతి ఇంట్లో నేనే వండుతాను. ఎందుకంటే నా బాధ్యత అది. నేను వండిన భోజనం పెడితేనే ఆ ఆలుగడ్డ కూర చాలా బాగుంటుంది, అందులో చాలా శక్తి ఉంటుంది, ఎనర్జీ ఉంటుంది, రుచి ఉంటుంది. మనం సింపుల్గా చేస్తాం, ఇంత దాన్ని ఆలుగడ్డని ఇంత నూనెలో వేసి ఇంత ఉప్పు ఇంత కారం వేస్తాం, అంతే. అందులో టెక్నాలజీ ఏమి ఉండదు, కానీ అందులో రుచి ఉంటుంది, అందులో మసాలాలు ఏమి ఉండవు. ఇంత ఆలుగడ్డ ఇంత నూనెలో వేయించి ఇంత ఉప్పు కారం ఇంత పసుపు వేస్తాం, అంతే, అయిపోయింది. అది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే నేను ఒక ఆత్మజ్ఞానిని, నేను ఒక ధ్యానిని, ఓకే, అందరికీ బాగా మంచి చేసి పెట్టాలని ఉద్దేశం ఉన్నవాడిని. అందులోంచి వస్తుంది, ఊరుతుంది అంతా, ఆ శక్తి, ఆ ఎనర్జీ అంతా. సో అది సంగతి. అద్భుతం సార్, చాలా బాగా క్లారిటీ ఇచ్చారు మాకు, ఆత్మజ్ఞానులే వండి పెట్టాలి అని. ధ్యానంలో చాలామంది శాకాహారం తింటూ ఇది చేస్తున్నా
మాకు ఇంకా ఇంత అవగాహన రాలేదు. మేము వెల్లుల్లిపాయ కూడా యూజ్ చేస్తున్నారు కొంతమంది. సో దాని గురించి కొంచెం చెప్పవచ్చు. ఇప్పుడు ఈ నా కొరత ఉంది, ఈ షర్ట్ ఉంది, ఎవరో ఒకరు అల్లారు కదా దాన్ని, అల్లేదా? అలా అంటే ఎవరైతే అల్లాడో వారి ఎనర్జీ కూడా ఇందులో ఉంది. కరెక్ట్ అంటే దీని సృష్టికర్త యొక్క ఎనర్జీ ఇందులో ఉంటుందా ఉండదా? కరెక్ట్ సార్. సృష్టికర్త యొక్క శక్తి సృష్టిలో ఉంటుంది, అది పాయింట్. ఇంకా చెప్పాను గాంధీజీ గారు, ఎవరు సృష్టికర్త చేశాడో రొట్టెని ఆలుగడ్డ కొడని వాడి ఎనర్జీ అందులో ఉంటుంది. అది గాంధీజీ గారి పట్టలేదు. సృష్టికర్త యొక్క ఎనర్జీ శక్తి సృష్టిలో ఉంటుంది. అంటే ఈ ఆలుగడ్డ టొమాటో ఎవరు తయారు చేశారు చెప్పండి? తయారు చేయకుండా వస్తుంది, అది తయారు చేస్తూ వస్తుంది. ఎవరో ఒక తయారు చేస్తే కదా వచ్చింది. ఆ తయారు చేసే వాళ్ళని సృష్టికర్తలు అంటాం. ఆలుగడ్డ ఒక సృష్టికర్త తయారు చేశాడు, టమాటో ఒక గులాబ్ జామ్ తయారు చేశాడు, ఎవరో తయారు చేశాడు కదా గులాబ్ జామున్ని. అవును సార్. అంటే తయారు చేసిన వండిన వాళ్ళు ఎనర్జీ అంటూ ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. సో ఈ వెల్లుల్లి అనేది ఏ ఉద్దేశంతో తయారు చేయబడిందంటే శాకాహారాన్ని మాంసాహారం వైపు తీసుకెళ్ళడం కోసం అలాంటి వాళ్ళ చేత సృష్టింపబడింది. కనుక ఎవరైతే వెల్లుల్లి తింటారో వాడు తొందరగా మాంసాహారం వైపు వెళ్తాడు. అందుకోసం నో వెల్లుల్లి, వెల్లుల్లి అనేది నిషిద్ధము. పిరమిడ్ మాస్టర్లు ఎవరు వెల్లుల్లి తినరాదు, ఎవరు తినరాదు, ముఖ్యంగా పిరమిడ్ మాస్టర్లు. వండర్ఫుల్ సార్. ఇంకోటి, ఈ మోడర్న్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఈ మైక్రోవేవ్ యూజ్ చేయడం చాలా అలవాటు అయిపోయింది. నో మైక్రోవేవ్. ఆ హై వోల్టేజ్లో మనం ఏదైనా ఉడికించినా ఏది చేసినా కూడా అందులో ఉన్న శక్తి అంతా క్షీణించిపోతుంది. నీకు ఒట్టి మ్యాటర్ ఉంటుంది, అందులో ఎనర్జీ ఉండదు. ఒక శవం ఉంది, శవంలో ఏముంది? మ్యాటర్ ఉంది, కానీ ఎనర్జీ ఉంది అందులో. ఎనర్జీ బయటికి పోయింది. శవం ఉంది, మ్యాటర్ అదే, అంగాలన్నీ ఉన్నాయి, కానీ అందులో ఎనర్జీ ఉందా? శవం అయిపోయింది. నువ్వు మైక్రోవేవ్ దాన్ని ఉడికిస్తే అంత శవం అయిపోతుంది, నీ అన్నం గిన్నం అంతా. అందులో ఎనర్జీ ఉండదు, కనుక మైక్రోవేవ్ ఎప్పుడు ఉపయోగించకూడదు. అలాగే నేను అమెరికాలో చూశాను, ఒక రోజు ఫ్రిడ్జ్ నుంచి సాంబార్ తీసి వచ్చారు. మేడం ఈ సాంబార్ ఎప్పుడు చేశారంటే గత సంవత్సరం చేశానండి అన్నారు. అంటే గత సంవత్సరం చేసింది ఇంకా ఫ్రిడ్జ్లో ఉంది, అది ఇవాళ ఈ సంవత్సరం పెడుతున్నారు. వాళ్ళకి టైం లేదు వండుకోవడానికి, ఒకటేసారి వంట చేసి సంవత్సరాల కోసం పెట్టేస్తారు. అది నిషిద్ధం. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకోవాలి, వేడివేడిగా తినాలి. ఇప్పుడు చేసింది ఇప్పుడు తినాలి, పొద్దున్న చేసింది రాత్రి, రాత్రి చేసింది పొద్దున్న కాదు. ఎందుకంత కక్కుర్తి? ఇందులోనే ఇంకో విషయం వస్తుంది సార్. మేము పొద్దున్న సమయం ఉండదని చెప్పి ముందర రోజే కూరలు అవన్నీ చాలా మంది కట్ చేసుకొని పెట్టుకుంటూ ఎప్పటికప్పుడే కట్ చేసుకోవాలి. ఈ సమయం లేదని చాలా స్టూపిడ్ పీపుల్. ఎందుకు సమయం లేదు? ఏమవుతుంది దానివల్ల నష్టం ఏంటి అంటారు సార్? ముందర కట్ చేయడం వల్ల కట్ చేయకూడదు, ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేయాలి. నష్టం కంటి కనబడుతుంది ఏంటి? యోగులో కనబడుతుంది, నీ కంటి కనబడుతుంది ఏంటి? కనబడదు. చనిపోయిన వాళ్ళకి నీ కంటి కనబడతారా, యోగులు కనబడతారా? ఎవరే కనబడతారు. అలాగే ఏం చేయాలో ఏం చేయకూడదో యోగులకే తెలుస్తుంది, యోగులు కాని వాళ్ళకి ఏం తెలియదు. మా నాన్నగారు చేశాను నేను చేస్తున్నాను, మా అమ్మగారు చేశాను నేను చేస్తున్నాను అంటే అలానే ఉంటుంది, కానీ పబ్లిక్ అంతా చేసింది చేశాను అంతేగాని వాళ్ళకి సత్యం తెలియదు. ప్రతిదీ సత్యం తెలుసుకుని చేయాలి, అంతేకాని అందరూ చేస్తున్నారు మనం చేయడం కాదు. నేను చిన్న పని చేయాలి పెరిగాను కనుక అలా నేను చేస్తానని కాదు, సత్యం తెలుసుకుని చేయాలి. నువ్వు వంట చేస్తున్నావంటే దానికి సరిగ్గా 10 నిమిషాలు 15 నిమిషాల ముందర కూరలు తరుక్కోవాలి, వెంటనే వేసుకోవాలి, తరిగి అలా ఉంచుకోకూడదు. ఇంకోటి, కొంతమంది కుక్క గొడుగుని తింటారు, అదేంటది మష్రూమ్. అది తినకూడదు, ఎందుకంటే అందులో ఫోటోసింథసిస్ ఉండదు, అందులో ఎనర్జీ ఉండదు. పచ్చదనం ఉంటేనే అది సూర్యరశ్మిని గ్రహించి అది ఫుడ్ తయారు చేస్తుంది. మష్రూమ్ అనేది అది ప్లాంట్ కాదు, అది ఫంగస్, ఇట్స్ నాట్ ఎ ప్లాంట్. సో మష్రూమ్ తినకూడదు, వెల్లుల్లి తినకూడదు, మైక్రోవేవ్లో వండకూడదు, నిన్న చేసిన సాంబార్ ఇవాళ తినకూడదు. ఫ్రెష్గా వేసుకొని వేడివేడిగా తీసుకోవాలి.
ఆత్మజ్ఞానమే వండాలి. ఆత్మజ్ఞానంలే వీలైనంత వరకు వండాలి. ఈ విధి లేకపోతే ఎవరు వండినా తింటాం, అది వేరే మాట. కానీ విధి ఉన్నప్పుడు, చాయిస్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వంట నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నేర్చుకోవాలా వద్దా? ఎస్ సార్. మన దగ్గర వెహికల్ మన డ్రైవింగ్ రాదనుకో, ఎవరి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇందుకు మనం డ్రైవింగ్ నేర్చుకోవాలి. అలాగే ఎవరి కోసం మనం వంట నేర్చుకోవాలి. మనం ప్రతి ఒక్కరు వంట నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు కంప్యూటర్ నేర్చుకోవాలి. ఇవన్నీ కంపల్సరీ. ప్రతి ఒక్కళ్ళు అన్నీ నేర్చుకోవాలి. బేసిక్ థింగ్స్ అన్నీ నేర్చుకోవాలి. తెలుగువాడు మరాఠీ నేర్చుకోకర్లేదు, మరాఠీ వాడు తెలుగు నేర్చుకోకర్లేదు, కానీ ప్రతి ఒక్కరు వంట చేయడం నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరు డ్రైవింగ్ నేర్చుకోవాలి. ఇవి కంపల్సరీ అందరికీ. వండర్ఫుల్ సార్. ఇంకా మాకు వచ్చే డౌట్, తర్వాత తినేటప్పుడు కూడాను మొత్తం అంత కొంతమంది అన్నం ఇలా కలుపుతాయి, కంచి అంతా బయటకు వస్తుంటుంది. ఈ వేడి చివరితో తినాలి. నువ్వు స్పూన్తో తినే కన్నా నువ్వు చేతితో తింటేనే ఎనర్జీ ఎక్కువ వస్తుంది. స్పూన్ ఫోర్క్ పెట్టుకుని తినడం కాదు, నీ వేళ్ళతో తినాలి. ఎందుకంటే నీ చేతిలో ఎంత ఎనర్జీ ఉంటుంది, ఆ ఎనర్జీ అందులో వెళ్తుంది, అది తింటావు. మరి నువ్వు శుభ్రంగా నీట్గా తినాలి. కంటెంట్లో ఇది మిగలకూడదు. ఎంత కావాలో అంతే వేయించుకోవాలి, వేస్ట్ చేయకూడదు. ఒక్క మెత్తు కూడా కింద పడకూడదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే ఆ సాంబార్ వేస్తున్నప్పుడు ఇలా సాంబార్ వేస్తారు, దారిలో అంతా చుక్కలన్నీ పడుతుంటాయి. నాకు మాతిక్క కోపం వస్తుంది. నాకు వెంటనే వాడిని పీస్తే కదా అనిపిస్తుంది. ఏ లిక్విడ్ అయినా వేసినప్పుడు ఒక్క చుక్క కూడా కింద పడకూడదు, వేసేటప్పుడు తీసేటప్పుడు. వేయడం గొప్ప కళ, వడ్డించడం గొప్ప కళ, తినడం గొప్ప కళ, వంట వండడం అంతకన్నా గొప్ప కళ. ఇవన్నీ కళలే. అవును సార్. అన్ని కళలని మాకు నేర్పిస్తున్నారు మీరు పర్ఫెక్ట్గా అవ్వడానికి. ఇంకొక చిన్న అరిటాకులో తింటే ఎంత బాగుంటుందో, అవునా? అరిటాకులో తింటే ఎంత బాగుంటుంది, అది సంగతి. సో విస్తరాకులో తింటే ఎంత బాగుంటుంది. ఇంకా మనకు వచ్చే ఆలోచనలు ఇంట్యూషన్ ద్వారా వస్తున్నాయా, మైండ్ ద్వారా వస్తున్నాయా అని ఎట్లా తెలుసుకోగలుగుతాం సార్? మనకు వచ్చే ఆలోచనలు కొన్ని, మనం పుట్టించే ఆలోచనలు కొన్ని. మనసు అనేది రిసీవ్ చేసుకుంటుంది, దాన్ని క్రియేట్ కూడా చేస్తుంటుంది. తొంభై శాతం ఆలోచనలు వస్తుంటాయి మనకి, 10% మనం క్రియేట్ చేస్తుంటాం. ఒక రేడియో ఉంది, రేడియో స్టేషన్ మనం చేస్తే అన్ని తరంగాలు ఉన్నాయి, మనం ఏది పెడతామో అది దాన్ని అందుకుంటుంది. అది అన్ని తరంగాలు ఉన్నాయి, మనకు కంటికి కనబడవు. కానీ నువ్వు రేడియో ట్యూన్ చేసినప్పుడు ఏ స్టేషన్ అంటే ఆ స్టేషన్ ఆ తరంగాలు వస్తాయి, క్యాచ్ చేస్తుంది. అంటే అన్ని ఆలోచనలు ఉన్నాయి. మన మనసు దేని మీద దృష్టి పెడితే ఆ ఆలోచనలు మనం పట్టుకుని అందులో అభివృద్ధి చెందుతాం. యద్భావం తద్భవతి. మనకి ఏది కావాలో అది మనకు వస్తుంది. అన్నీ ఉన్నాయి అక్కడ, కానీ మనకి ఏది కావాలో అది వస్తుంది. అది మన బట్టి ఉంటుంది. అవి తమంతట తమ రావు, మన కోరికను బట్టి అవి మనం తగులుకుంటాయి. అలాగా. చివరిగా పర్ఫెక్ట్ పిరమిడ్ మాస్టర్ యొక్క లక్షణాలు కొంచెం చెప్పండి సార్. మేమందరం అది రీచ్ అవ్వడానికి 18 ప్రిన్సిపల్స్ ఇచ్చారు, తర్వాత 12 స్పెషల్ ప్రిన్సిపల్స్ మాకు ఇచ్చారు. వాటితో జీవించాలంతే. వాటితో జీవించాలంటే వాడిని ఎప్పుడు పునశ్చరణ చేసుకుంటుంటే అందులో ఇమిడి ఉంటాం మనం. ఎప్పుడు వాటిని చదువుతూ ఉండాలి, వాటిని తెలుసుకుంటూ వాటిని వింటూ ఉండాలి. ఏది వింటామో అదే మనం అవుతాం, ఏది చూస్తామో అదే మనం అవుతాం, ఏది చదువుతామో అదే మనం అవుతాం, ఏది తింటామో అదే మనం అవుతాం. మిగతా పిరమిడ్ మాస్టర్స్ కలిసి జీవిస్తే మనం కూడా పిరమిడ్ మాస్టర్ అవుతాం. సజ్జన సాంగత్యం చేయాలి. సత్యం తెలుసుకునే జనులే సజ్జనులు. సజ్జన సాంగత్యం అంటే అలాంటి వాళ్ళతో సాంగత్యం. ఒక పిరమిడ్ మాస్టర్ ఇంకో పిరమిడ్ మాస్టర్ని చూసి నేర్చుకుంటాడు. ఎలా ఉండాలి అంటే ఎప్పుడు వినమ్రంగా ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, ఎప్పుడు సేవాభావంతో ఉండాలి,
ఎప్పుడు సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉండాలి, ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి. ఎప్పుడు కలివిడితనంగా ఉండాలి, కలుపుగోలుగా ఉండాలి. నన్ను ముట్టుకోక నామాల కాకని కాకుండా ఉంటే వాడు పిరమిడ్ మాస్టర్ కాదు, నన్నే ముట్టుకో అని ఉండాలి. ఓకే, అదే సంగతి. కలిసి పనిచేయాలి. అదే నేను నేర్చుకుంటాను. కలిసి ఉంటే కలదు సుఖం. ఆ కలిసి ఉండే కళే ఒక పిరమిడ్ మాస్టర్ యొక్క కళ. చిన్నపిల్లల్లో చిన్నపిల్లాడుగా ఉండాలి, పెద్దవాడిలో పెద్దవాడుగా ఉండాలి, యువకుల్లో యువకుడుగా ఉండాలి, పండితుల్లో పండితుడిగా ఉండాలి, యోగుల్లో యోగిగా ఉండాలి. కలిసిపోవాలి. ప్రతి ఒక్కరితో కలవాలి. మీకు చిన్న ఉదాహరణ ఇస్తాను ఎలా ఉండాలి అంటే. హైదరాబాద్లో మా ఇల్లు ఉంది. మా ఇల్లు నుంచి మా యూనివర్సిటీకి పోవడానికి ఎన్నో దారులు ఉంటాయి కదా. ఒక దారిలో ఏమిటంటే అక్కడంతా ఈ జంతువులను చంపేది ఉంది. అక్కడంతా మేకలను చంపి మాంసాన్ని అమ్ముతూ ఉంటారు. ఆ రోడ్డు ఒకటి ఉంది, మిగతా రోడ్లు కూడా ఉన్నాయి. ఆ రోడ్డు దగ్గర రోడ్డు, కానీ అది క్రాస్ చేయాలంటే నాకు చాలా కష్టంగా ఉండేది. ఆ వైబ్రేషన్స్ అంతా కొద్ది రోజులు దాన్ని అవాయిడ్ చేశాను, వేరే రోడ్ల నుంచి వెళ్ళాను. తర్వాత నాకు అనిపించింది ఆ జంతువులను చంపబడుతున్నాయి, వాటి ఎఫెక్ట్ నా మీద పడుతున్నామని నేను బాధపడ్డాను. కానీ నేను అటు నుంచి వెళ్తే నా వల్ల అవి వాటికి శాంతిని పొందుతాయని అందుకని అటు నుంచి పోవడం మొదలుపెట్టాను. వాటి చచ్చిపోయే ముందు అయినా నా వల్ల కొంత శాంతిని పొందుతాయి అవి, అందుకని నేను అటు నుంచి వెళ్ళడం మొదలుపెట్టాను. అంటే నేను వాళ్ళ గురించి ఆలోచించాను, నా గురించి ఆలోచించలేదు. అంతకుముందు నా గురించి ఆలోచించాను, ఇప్పుడు వాళ్ళ గురించి ఆలోచించి అటు నుంచి వెళ్ళడం మొదలుపెట్టాను. అవి ఎలా చచ్చిపోతున్నాయి, కానీ చచ్చిపోయేటప్పుడు కొంత శాంతితో నా ఎనర్జీతో అవి చచ్చిపోతాయి. పక్క వాళ్ళ గురించి ఆలోచించడమే పిరమిడ్ మాస్టర్ యొక్క పని. అంటే ఫస్ట్ నేను అది ఇష్టం లేక నేను వేరే రోజు వెళ్ళాను, తర్వాత ఆలోచించి అటు నుంచి వెళ్ళాను. ఎందుకంటే నా శక్తి వాటికి అందుగాక అని చెప్పేసి. చాలా అద్భుతం. 2 క్షణాలు ఉంటుంది అటు నుంచి వెళ్ళేటప్పటికి, కానీ 2 క్షణాలైనా నా ఎనర్జీ వాళ్ళకి తగ్గుతుంది కదా. ఆ చల్లగాలి వీస్తుంది కదా, వేడి గాలి ఉంది, కాస్త చల్లగాలి దొరికితే ఎంత బాగుంటుంది వాటికి, అవునా కదా. ఈ లే లడాఖ్లో ఇంత చల్లగాలిలో మనకి కాస్త ఎండ తగ్గితే ఎంత బాగుంటుంది మనకి. ఎండ ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, మళ్ళీ మేఘం అయితే మళ్ళీ చల్లగా అయిపోతుంది కదా. అవి చచ్చిపోతున్నాయి, కాస్త నా యొక్క శక్తి వాటికి అందుతుంది కదా. అది సంగతి, అది పిరమిడ్ మాస్టర్ అంటే. వండర్ఫుల్ సార్, అద్భుతం సార్. ఇవే పాటిస్తూ ఉంటామని ప్రయత్నిస్తాము తప్పకుండా. చివరిగా సార్, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ అనుకుంటారు వాళ్ళు చాలా స్పెషల్ మీకు అని, మీరు అలాగే వాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవ్రీబడి ఈ స్పెషల్, అది కరెక్ట్. అది వాళ్ళు అనుకోవడం కరెక్ట్. అది ఎందుకంటే ఎవ్రీబడి ఈ స్పెషల్ ఫర్ మీ, యు ఆర్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ మీ. థ్యాంక్ యూ వెరీ మీ చేతి వంట తినడం నాకు మహాభాగ్యం. అసలు ఢిల్లీకి వచ్చేదే మీ చేతి వంట తినడం కోసం. మీకు శతకోటి నమస్కారాలు. నా జన్మ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.